ఈ దేశం మీదకి దాడి చేయడానికి అవకాశం కుదిరింది నార్త్ ఇండియా మీదనే. ఎందుకంటే అది సరిహద్దు ప్రాంతాలు కావడం, ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల విధ్వంసం ఆనాటు ఎవరైతే ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన బాబర్లు, అక్బర్లు, లేకపోతే ఖిల్జీలు ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి ఘాతుకాలతో సాంస్కృతిక విధ్వంసంలో భాగంగా కూల్చబడినటువంటి ఆలయాలు, ఆ కూల్చిన ఆలయాలపైన నిర్మించబడినటువంటి మసీదులు, వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా జరిగింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత వీటికి సంబంధించి ఆనాడు జవహర్లాల్ నెహ్రూతో పాటుగా ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూర్చుని తీసుకున్నటువంటి నిర్ణయం, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ కూడా ఒప్పుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రముఖ క్షేత్రాలైనటువంటి 4ంటిని కూడా, ఏదైతే వారణాసి, కాశీ కావచ్చు, తర్వాతన అయోధ్య, మధుర, సోమనాథ్ టెంపుల్, ఈ ఆలయాలకు సంబంధించి అక్కడ కూల్చబడి ఉన్నాయి కాబట్టి వాటి ప్లేస్లో మళ్ళీ ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ప్రారంభించాలి అనుకున్నారు. ఒక సోమనాథ ఆరంభమయ్యాక నెహ్రూ అడ్డం తిరిగాడు, గాంధీ అప్పటికి లేరు, ఇక దాంతో ఆగిపోయింది. మిగతా ఆలయాల జోలికి పోనీయకుండా వదిలేశారు, ఆ ఆలయాల్ని కట్టనివ్వాల. అయోధ్యది అప్పటికే కోర్టులో సుదీర్ఘకాలం నుంచి నడుస్తుంది. అయోధ్య ఆ తర్వాత 92లో ఏం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు నిర్మాణం, ఇదంతా చూసాం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో లీగల్ ఫైటే నడుస్తుంది. అందులో భాగంగా శ్రీకృష్ణ జన్మస్థానం దగ్గర ఏదైతే మార్చబడిందో అక్కడ పురావస్తు తవ్వకాలకు సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని కోర్టు ఆదేశాలు ఇస్తే స్థానిక కోర్టు తవ్వకాలు జరుపుతున్నటువంటి వేళ ముస్లిం సంఘాలు దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలహాబాద్ హైకోర్టుకి వెళ్తే మొన్న మధ్యన స్టే వచ్చింది. ఇప్పుడు ఆ స్టేని ఎత్తివేస్తూ ఏదైతే గతంలో తీసుకున్నటువంటి కింద కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అనుమతిస్తూ ఎక్కడైతే పురావస్తు శాఖ వాళ్ళ తవ్వకాలని, పురావస్తు శాఖ యొక్క పరిశోధనల్ని అనుమతిస్తూ ఆదేశించింది అలహాబాద్ హైకోర్టు.